నమస్కారం సార్. నమస్కారం. మీరు 2017లో ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసినప్పుడు నేను ఉన్నాను సార్. అంటే ఇనిషియేటివ్ ద్వారా చాలా మంది లబ్ధి పొందారు సార్. నాకు లాంటి వాళ్ళు. మా పేరెంట్స్ ఇద్దరు చదువుకోలేదు. నేను మా అమ్మమ్మ హెల్ప్ తో చదువుకున్నాను సార్. అండ్ ఇక్కడ దాకా రావడానికి ఈ స్కీమ్ చాలా ఉపయోగపడింది సార్. ఇలాంటి స్టేజ్ లో నేను ఉన్నానంటే మీరు చేసిన హెల్ప్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా యూజ్ అవుతుంది సార్ చాలా మందికి. అనిల్ గారు, ఎస్ సార్. ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తాను సార్, కెనడాలో, టొరంటోలో. ఇప్పుడు మీ జీతం ఎంత వస్తా ఉంది? $90,000 సార్. అంటే ఇండియన్ కరెన్సీ ఎంత? 50 నుంచి 60 లక్షలు సార్. 60 లక్షలు వస్తా ఉంది. అవును సార్. మీ తల్లి తండ్రి ఎంత సంపాదించేవాళ్ళు? మా నాన్న ఫార్మర్ సార్, వ్యవసాయం. మా అమ్మ నాన్న చదువుకోలేదు. మా అమ్మమ్మ యాక్చువల్లీ ఆమె రోడ్లు వచ్చేది. సో ఇట్ వాజ్ కానీ నిన్ను చదివించారు, మీరు బాగా చదువుకున్నారు. ప్రభుత్వం ఒక కార్యక్రమం పెట్టింది, విదేశ విద్య అంబేద్కర్ పేరుతో. దాన్ని అందిపుచ్చుకున్నారు. 10 లక్షల రూపాయలు. అప్పట్లో ఎంత ఇచ్చాం? 10 లక్షలు ఇచ్చాము మీకు? అవును సార్, 10 లక్షలు. 10 లక్షలు ఇచ్చాం. నువ్వు కెనడాలో సెటిల్ అయ్యావు. 10 లక్షలు ఇచ్చిన దానికి నువ్వు 60 లక్షలు సంపాదిస్తున్నావు. చాలా గర్వపడుతున్నా. అది మీకుండే తెలివితేటలు. కెనడా దేశంలో మన కుర్రవాళ్ళు 60 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు, అది కూడా 4.5 సంవత్సరాల్లో. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు. మీరందరూ కూడా పుట్టుకతో పెద్దగా పుట్టరు, పేద కుటుంబాలనే పుడతారు. కానీ మట్టిలో మాణిక్యాలుగా తయారయ్యే అవకాశం ఉంటుంది బాగా చదువుకుంటే. అదే నా తాపత్రయం. అందుకే అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి. కష్టపడి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టపడి చదువుకుంటే కష్టం కూడా ఇష్టమైపోతుంది. దానివల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని చాలా ఈజీగా రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది.